ఆదర్శమైనటువంటి పౌరుడిగా మీరు నిలబడగలుగుతారు ప్రపంచంలో. ఇది చాలా అవసరం అన్నారు స్వామి. ఇది చాలా 18 to 16 to 30 years వయస్సు మా జీవితానికి మాధుర్యాన్ని అందించేటటువంటి జీవితం అన్నారు. అంచేత ఇది చాలా అవసరం. కాబట్టి మన యొక్క టాలెంట్ ఏది అభివృద్ధి కావాలన్నా సరే మనం ఏం ఉండాలి అంటే 3 వ్యాధులు మనకు ఉంటాయి బంగారు. ఆ వ్యాధులకు దూరంగా ఉండండి అన్నట్టు. డిసీజెస్ ఉంటాయి మనకి మూడు ఈ ముఖ్యంగా ఈ వయస్సులో 3 వ్యాధులకి గురి కాకుండా ఉండాలి మీరు అన్నారు. ఏమిటే మీ వ్యాధులు, ఏంటి ఆ డిసీజెస్ అన్నారు అంటే కోపము, అహంకారము, అసూయ అన్నారు. కోపము యాంగర్, అహంకారం ఈగోయిజం ఏమండి. తర్వాత మూడో ఏం చెప్పారండి చెప్పండి. కోపము, అహంకారము, అసూయ. మూడోది అంటే జలసి. అంటే సాధారణంగా సరే మనం మంచి బట్టలు వేసుకున్నామో మనకు కూడా అందులో మంచి బట్టలు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం సాధారణంగా. చూపిస్తారా, వాడికి మంచి కారు కొనుక్కున్నాడు, మంచి స్కూటర్ కొనుక్కిచ్చారు వాళ్ళ నాన్న, అలాంటి స్కూటర్ నాకు కూడా ఇస్తే బాగుండు అని అనవసరంగా వీడికి ఇచ్చేది వీళ్ళ నాన్న, మరి మనం అసూయ పడుతుంటాం. ఇట్లాంటివి వీటికి దూరంగా ఈ వయస్సులో ముఖ్యంగా మీరు 16 నుంచి 30 ఏళ్ల వయస్సులో దూరం చేసుకోవలసిన వ్యాధులు ఈ 3ను. ఈ 3టికి మీకు ఈ వ్యాధులు సోకడానికి మీరు అవకాశం ఇచ్చారో మీ జీవితం పక్కదారి పెట్టేస్తుంది. అంచేత జాగ్రత్తగా ఉండండి. సేవ అంటే ఏమిటి అంటే 3. సేవ అంటే ఏంటి అంటే గుర్తింపు కాంక్షించినటువంటిది, ప్రతిఫలం ఆశించినటువంటిది, ఇతరులకు మేలు చేసేది సేవ అన్నది. సింపుల్ డెఫినిషన్. గుర్తింపు కాంక్షించినది చేసిన తర్వాత నాకు అందరూ చెప్పుకుంటున్నారా బయట ఈ పని చేసేటరా అని చెప్తున్నాడా లేదా అనేటటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా అలాంటి వాటికి ఆలోచించకండి. గుర్తింపు కాంక్షించినది, ప్రతిఫలం ఆశించి ఈ చేత నాకేమొస్తుంది అని ఆలోచించు. ఇతరులకు మేలు చేసేది, అది మేలు చేయాలి, అదే సేవ. మరి సేవ చేయాలంటే ఏంటి? అట్లాంటి సేవ చేయాలంటే అది స్వామి చెప్తారు. అంటే స్వామి చేయాలంటే ముందు సత్య సంకల్పం ఉండాలిరా నాయన. సంకల్పం ఉండాలి నెంబర్ 1. తర్వాత మీరు ఎక్కడ సంకల్పం తర్వాత ముఖ్యంగా ఉండవలసినది సామర్థ్యం ఉండాలి. నీకు నీ ఎంత సమర్థత చేయగలుగుతావు అంత సమర్థతతో చేయగలగాలి. ఎంత నైపుణ్యంతో చేయాలో అంత నైపుణ్యంతో చేయగలగాలి. నీకు ఎంత త్యాగంతో చేయాలో అంత త్యాగం చేయగలిగి ఉండాలి. ఎంత అంకిత భావంతో చేయాలో అంత దట్ ఈస్ సర్వీస్ అన్నమాట. ఈ సర్వీస్కి ఈ లక్షణాలు ఉంటాయి. ఇది లేకపోతే సర్వీస్ కాదు. సర్వీసు అంటే సేవ అనేది. సేవ చేయనటువంటి వాడు మనిషి కాదు అని చెప్పారు. అయితే సేవ అన్ని ఇవేనా అంటే ఏం చేయాలి సేవ అంటే? అంటే అన్నార్తుడైన వాడికి ఇంత అన్నం పెట్టు, దాహార్తుడైనటువంటి వాడికి ఒక గ్లాసు మంచినీళ్ళు, తర్వాత చలిలో వడుకుతున్నటువంటి వాడికి ఒక వస్త్రం దానించి. ఇవి చేయలేవనుకో అయ్యా అనుకుందాం, చేయలేదు. కష్టాల్లో ఉన్నవాడికి పాపం బాధపడుతూ ఉంటే ఒక మంచి మాట చెప్పు, ధైర్య వచనాలు చెప్పు, 4 మంచి ధైర్యం చేకూర్చేటువంటి వచనాలు చెప్పబోయా, 4 మంచి మాటలు చెప్పబోయా, వాడికి కాస్త ధైర్యంగా ఉండేటట్టుగా మేము ఉన్నామయ్యా మీకు ఎందుకు అని చెప్పి ఒక చిన్న ధైర్యాన్ని చెయ్యి. అది రూపాయి ఖర్చు లేదు కదా, అది కూడా చెయ్యం మనం. అలాంటివి అలవాటు చేసుకోవాలన్నారు స్వామి. చాలా సింపుల్ థింగ్స్ స్వామి. అయితే ఎందుకు చెప్పారు? తాను ఆచరించారు. ఎందుకంటే సుమారు ఆయన కొన్ని లక్షలాది మందికి నారాయణ సేవతో ప్రారంభించారు స్వామి. ఉత్తినే మామూలుగా మొట్టమొదటి అన్నీ చేసేలేదు. ఆయన అంచెలంచెలుగా చేసుకొచ్చారు. మొట్టమొదటి ఏం చేశారు? పిల్లలందరికీ నామ సంకీర్తన చెప్పారు. నామ సంకీర్తన చాలా మంది నామ సంకీర్తన చెప్పారు. తన తోటి విద్యార్థులందరికీ 18 మంది విద్యార్థుల్ని పాండురంగ భజన మండలిని ఏర్పరిచి. ఎందుకు చెప్పారు అది అంటే పెద్దవాళ్ళు అడిగారు, చదువుకోవాలి కదా పిల్లలంతా చదువుకోవాల్సిన ఇదేంటి భజనలను తిప్పుతున్నావు నువ్వు అని ఇప్పుడు కూడా అడుగుతారు. మనం భజన గారు పంపించండి, అమ్మ చదువుకోతుందండి అంటారు. అంటే పెద్దవాళ్ళు అందరూ అంటుంటారు కదండి, పంపరు పిల్లల్ని. వాళ్ళు రారు, వాళ్ళ పిల్లల్ని పంపరు. అంచేత స్వామిని అడిగితే అప్పుడు స్వామి చెప్పారు, హరేర్నామం హరేర్నామైవ కేవలం కలవు నాశ్చేవ గతిరన్యథ అని స్వామి చెప్పారు. 8 ఏళ్ల పసివయసులో ఉపనిషత్ వాక్యం చెప్పాడు స్వామి. ఏం చెప్పాడు అంటే ఒక్క హరినామం తప్ప ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఉద్ధరించగలిగింది నీకేమీ లేదు అని చెప్పాడు.
బి కేర్ఫుల్ అన్నారు స్వామి. ఆయన అంచేత ఆ చిన్న వయసు నుంచే నామ సంకీర్తన అలవాటు చేశాడు అందరికీ. తర్వాత ముఖ్యంగా ఇవన్నీ ఇలా చేస్తున్నటువంటి సమయంలో 14 ఏళ్ల వయస్సులో ఆయన తన అవతార ప్రకటన చేశారు. అవతార ప్రకటన చేసినప్పుడు నేను షిరిడి సాయిబాబా అని ప్రకటించారు. అప్పుడు తల్లిగారు ఈశ్వరమ్మ గారు వచ్చారు. ఈశ్వరమ్మ గారు వచ్చి, నాయన నిన్ను అందరూ దేవుడిని ఆరాధిస్తున్నారు, నువ్వు ఎక్కడైనా ఉండటానికి చక్కగా ఆశ్రమాలు కడతారో ఆలయాలు కట్టేస్తారు నీకు, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను నాయన ఈ ప్రపంచంలో. అంచేత నువ్వు ఎక్కడికి వెళ్ళకి పుట్టపర్తిలోనే ఉంటానని నాకు వాగ్దానం చేయనాయన అన్నారు తల్లిగారు అడిగారు. అంటే స్వామి ఏం ఆలోచించలేదు. స్వామి తల్లిగారికి చెప్పారు, అమ్మా నేను ఎక్కడికి వెళ్ళను, ఈ పుట్టపర్తిలోనే ఉంటాను. ఈ పుట్టపర్తిని ఒక కాశీగా, ఒక తిరుపతిగా, ఒక షిరిడీగా, ఒక మహాపుణ్యక్షేత్రంగా మారుస్తాను తల్లి అని 14 ఏళ్ల వయసులో జరిగి ఇప్పుడు అది ప్రపంచ క్షేత్రానికి పుట్టినట్టు అయిందా లేదా అలా చెప్పాడు స్వామి. ఎందుకు చెప్పారు అంటే స్వామిని అడిగారు. కొంతమంది భక్తులు ఉంటారు కదా, స్వామి బెంగళూరు చాలా పెద్ద ఆలయం కడదాం అనుకున్నాం, అక్కడ ఆశ్రమం కడది అని, మెడ్రాస్ నుంచి అక్కడ కడదాం అనుకున్నాం, ఇక్కడ కడదాం, స్వామి మీరు పుట్టపర్తిలోనే ఉండిపోతారా అంటే వచ్చి స్వామి ఎందుకు అటువంటి డెసిషన్ తీసుకున్నారని అడిగారు చాలా సన్నిహితులైనటువంటి భక్తులు. అంటే స్వామి చెప్పారు, తల్లిని మించిన ధర్మం ప్రపంచంలో లేదు, దేవుడి కంటే తల్లే గొప్ప, దేవుడి కంటే కూడా తల్లే గొప్ప, అంతే. అది స్వామి చెప్పినట్టు అని చెప్తారు స్వామి. ఏ బిడ్డకైనా సరే తల్లిదండ్రులను సేవించిన కంటే ఉత్తమమైనటువంటి ధర్మం కానీ ఉత్తమమైన పూజ కానీ లేదు. ఉత్తమమైన పూజ తల్లిదండ్రులకు ధర్మం చేత సేవ చేయటమే. అందుచేత ఆయన పుట్టపర్తి ఉండిపోయారు. ఆ పుట్టపర్తిని ఒక మహాపుణ్యక్షేత్రంగా చేశారు. చేసిన తర్వాత ఇలాగా అనేకమైన సర్వీసులు చేశారు స్వామి. ఆయన అయితే ఎలా చేశారు, సేవ చేశారు. స్వామి నుంచి నేర్చుకోవాలి, ఏంటి నేర్చుకోవాలి మనం అంటే స్వామి చెప్తారు. అంటే అందరిలోని చూడండి, సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళామనుకో, యాజ్ పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తులు మనం వెళ్ళామనుకోండి, అనుకుంటే చెప్తాను, మనిషి ఎక్కడైనా దేవుడు అవుతాడండి అంటారు. ఎంత అజ్ఞానం అంటే దీన్ని మించిన అజ్ఞానం ఎక్కడ లేదు ప్రపంచంలో. ఇంకేదంటే 6000 సంవత్సరాల కింద ఇలాంటి పిచ్చి డౌట్లు మనకు వస్తాయని తెలుసు. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడండి, చాలా స్పష్టంగా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతూ ఉంటుందో అప్పుడు నేను అవతరిస్తానయ్యా అని చెప్పాడు. అవతరిస్తానని చెప్పి అవతరిస్తే నువ్వు దేవుడు అని ప్రశ్నిస్తావు. ఏం చెప్తావు? ఇది చాలా చాలా అజ్ఞానం. సత్యసాయి నేను అడుగుతుండే, ఏమంటే సత్యసాయి దేవుడా అని నన్ను అడిగారు. నన్ను అడిగితే చెప్పాను, రావణాసుడు సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తి, గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్యకూర్మ వరాహ నారసింహ అవతారం అంటే స్వామి, నా స్వామి భగవాన్ సత్యాన్ని గుండె చర్చ చెప్పాను. ఎప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడు. ఇది చాలా అవసరం, నేర్చుకోవాల్సినటువంటి విశేషాలన్నీ కూడా. అట్లాంటి విశ్వాసం అంటే అచంచల. స్వామి ఏం చెప్పారు, నా అనుగ్రహం కావాలంటే ఏం చేయాలని అంటే ఒకే ఒకటి చెప్పారు స్వామి. అంటే అచంచల విశ్వాసము, నిరంతర చింతన, ఆజ్ఞాపాలన బంగారి 3కి అచంచల విశ్వాసము అంటే నా స్వామి భగవంతుడనే నమ్మకం ఉండాలి, నెంబర్ 1. రెండోది నిరంతర చింతన, 24 గంటలు సాయి 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 అనే దివ్యనామస్మరణం చేసుకో. ఆజ్ఞాపాలన, నేను చెప్పినవి ఒక్కటైనా ఆచరించు. ఎన్నో చెప్పాను, ఒక్కటైనా ఆచరించు. ఏదైనా చైతే నా అనుగ్రహం తప్పకుండా నీకు లభిస్తుంది బంగారు అని చెప్పి స్వామి చెప్పారు. అని చెప్పి అప్పుడు స్వామి చెప్తారు, స్వామి అనేకమైన విషయాలు మనం చాలా వెళ్తాడు, భజనలు చేస్తూ ఉంటామని చేస్తాడు. ఒక ఆయన స్వామి భజనలు చేయాలా, భజనలు చేస్తే కానీ లేకపోతే నాకు భగవంతుడు నా తలగా మొర వెండ అని చెప్పాడు. అంటే స్వామి చాలా స్పష్టంగా చెప్తారు. ఏమంటే చేతులు తప్పట్లు కొడుతూ గొంతెత్తి గట్టిగా ఇల్లు ఎగిరిపోయేలా పాడుతూ నువ్వు 10 గంటలకు భజించేయి, ప్రయోజనం ఏం లేదు అన్నాడు. మరి ఏం చేయాలి స్వామి అన్నాడు. ప్రశాంతమైన వాతావరణంలో నిశ్శబ్దంగా కూర్చుని నిర్మలమైన మనస్సుతో ఒక్క క్షణం స్వామి అని ప్రార్థించు, నేను నీ ముందుంటానన్నారు. దట్ ఈస్ ప్లీజ్ లెర్న్. ఇవన్నీ ఆడంబరాలని వద్దు. ఇప్పుడు ప్రార్థన ఎట్లా చేయాలి అంటే మనం
ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చి స్వామి మీరు ఇంకొకరు లేరు అక్కడ, నా స్వామి నా ఎదురు ఉన్నారు అని చెప్పి ఊహించుకుని స్వామి గో ఎప్పుడు కూడా స్వామిని పేర్చినప్పుడు స్వామి నీ దివ్యమైనటువంటి అనుగ్రహం నాపై కురిపించు తండ్రి, అంతే, దట్స్ ఆల్. ఇంకేం అడగండి. అలా ఇవ్వండి, నాకు ఇల్లు ఇవ్వండి, నాకు 100 మార్క్స్ వచ్చేలా చూడండి, ఇలాంటి పిచ్చి పిచ్చి లిస్ట్ అంతా ఇవ్వకండి. లిస్ట్ ఏంటంటే భగవంతుడు లిస్ట్ ఇస్తే అంటే ఏంటన్నమాట, స్వామి నాకేం కావాలో నీకు తెలియదు కాబట్టి ఇదిగో లిస్ట్ ఇస్తున్నాను, నువ్వు సర్వజ్ఞాయనమా సర్వాంతర్యామినమా మంత్రాలు జపంతులు లిస్ట్ ఇస్తాం. ఎందుకంటే అంటే మీకున్న నమ్మకం అది అంతే అనమాట. ఆయన భగవంతుడు నమ్మకం లేదనమాట, అంతే కదా. ఆయనకి అన్నీ తెలుసు అంటారు, ఒక పక్క సర్వజ్ఞుడు అంటారు, మీరు లిస్ట్ ఎందుకు ఇస్తారు మరి? ఇది మనం చాలా ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాం మనం. ఇది అలా ఎప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేయవలసింది. నిర్మలమైనటువంటి మనస్సుతో ఒక్క క్షణం ప్రార్థన చేయండి. మేక్ ఇట్ ఏ డైలీ హ్యాబిట్. తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి చక్కగా ఓంకారం స్వామి చెప్తారు, 21 times ఓంకారం చేయండి. స్వామి చెప్తారు, మీరు ఓంకారం చేసేటప్పటికి భగవంతుని ఇంట్లో అక్కడ రింగ్ అయిపోతుంది, టెలిఫోన్ బిల్ రింగ్ అవుతుందయ్యా, ఓంకారము ఇది టెలిఫోన్ నెంబర్ ఆఫ్ భగవాన్ అని చెప్పారు. అంచేత చేయండి, చేయగానే నేను సిద్ధంగా ఉంటాను, అప్పుడు నీ ప్రార్థన చేసుకో, వింటాను అని. చాలా సులభమైన రీతిలో ప్రార్థన ఎట్లా ఉండాలి అని ఆడంబరాలేం వద్దు, ఇలాగ ప్రార్థన చేసుకో. తర్వాత మృదుమధురమైనటువంటి మాటలు ఆడాలి. అది ఎప్పుడు కూడా స్వామి చెప్తారంటే మధురమైనటువంటి మాటలు ఉండాలి. తర్వాత మంచి తప్ప రెండో విషయం ఆలోచించకండి. మాటలందున మంచి, మనసులందున మంచి, చేతలందున మంచి, పొడవకున్న సాయి మిమ్మల్ని మెచ్చి సంతోషమిటలిచ్చు అని చెప్పారు. భగవంతుడు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మంచి ఆలోచనలు చేయాలి, మంచి మాటలాడాలి, మంచి పనులే చేయాలి. మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి, నేనేం చేస్తుంది ఎక్కడ తప్పు ఉందని ఎప్పుడు. అందుకనే స్వామి ఏం చెప్తారు, ప్రతిరోజు సమీక్ష చేసుకోండి. రాత్రి చక్కగా కూర్చుని ఇవాళ ఏం చేశాను, నేమైనా తప్పులు చేశానా, ఇగో నేను కరెక్ట్ చేసుకుంటాను అని మీరు కరెక్ట్ చేసుకోండి. ఇవాళ తప్పు చేయలేదా, తప్పు చేయలేకపోతే పర్వాలేదు. అంచేత మీరు స్వామి నుంచి నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే, స్వామి ఎప్పుడు కూడా ఇందాక టైం గురించి చెప్పారు, టైం కూడా ఇంపార్టెంటే. సరే స్వామి ఏం చెప్పారు, ఇలా చేయనైనా అని చెప్పారు క్లియర్గా. అంటే ఒక ఆధ్యాత్మిక సాధన అంటే ఎక్కడో పూజ గదికి వెళ్ళిపోయి కూర్చొని ఒకటి పేట వేసుకుని ఇప్పుడు ధ్యానం చేయండి అని అన్నాను అనుకోండి మీరు. అంటే రోజు 2 గంటలు ధ్యానం చేశానండి, పేట వేసుకున్నాను, దాని మీద ఏదో దర్భాసనం వేసుకుని, దాని మీద తెల్లని బట్ట వేసుకుని దాని మీద కూర్చున్నాను, 2 గంటలు భయం చేశాను, నేను నా ధ్యానం చేశానంటే బంగారు అలా ఎవడైనా చెప్తే అది ధ్యానం కాదు బంగారు, పరధ్యానం అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి. అంటే ఏంటి మరి ధ్యానం అంటే 24 గంటలు నా గురించి ఆలోచించటమే ధ్యానం. 24 hours 24 గంటలు నా గురించి నువ్వు ఏ పని చేయి, ఒకటి ఏంటండి, మీరు ఏ పనిలో విజయం సాధించాలంటే సులభమైన మంత్రం ఏమీ అక్కర్లేదు. స్వామి ఇదిగో ఇవాళ పని చేస్తాను, ఈ పనికి వెళుతున్నాను తండ్రి, నేను మీ అనుగ్రహం కురిపించు తండ్రి అని చెప్పి స్వామికి నమస్కారం పెట్టుకెళ్ళిన అది విజయం ఖచ్చితంగా సాధించి తీరుతారు మీరు, అందులో సందేహం లేదు. You must have faith. Faith is to believe what you do not see, and the reward of faith is to see what you believe. అంటే ఎప్పుడు కూడా నమ్మకం ఉండాలి. స్వామి నన్ను నా ఇంట వెంట జంట, స్వామి ఏమన్నారు, నీ ఇంట వెంట జంట ఉంటాను, ఉంటాను కదా, మన వెనకాతలు ఉన్నట్టే కదా స్వామి. ఎప్పుడు మీరు స్వామిని ప్రార్థించుకోండి, ఏ పనైనా చేయండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించి తీరుతారు, అందులో సందేహం లేదు. సందేహం ఎప్పుడు కూడా స్వామి చెప్తారు, డ్యూయల్ మైండ్ అంటే ఉంటే, డ్యూయల్ మైండ్ అంటే హీఈస్ బ్లైండ్ అన్నారు. ఇఫ్ హీ హాజ్ ఎ డ్యూయల్ మైండ్ హీఈస్ బ్లైండ్ అన్నారు. అంటే ఏంటి అంటే, మనకు ఏదైనా ఇది జరుగుతుందా లేదా, అది అవుతుందా లేదా, ఇది అవుతుందా, ఇది చేయడం అది చేయడం, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలను పెట్టుకున్నారంటే డ్యూయల్ మైండ్ అంటూ కానీ ఉంటే మీరు ఎప్పుడు ఏది సాధించలేరు, యు ఆర్ బ్లైండ్ అన్నారు. అంచేత నేనుగో ఈ పని చేస్తున్నాను, నాకు స్వామికి అండగా ఉంటారు అని చేస్తాను. ఇప్పుడు ఏంటన్నాండి, యాక్ట్ అండ్ అడ్వైజ్ అన్నారు కదండి. ఇప్పుడు నేను చెప్పాను, ఇది నువ్వు యాక్ట్ చేసావా అని అడగండి, మీరు ఎవరు ప్రశ్న అడగలేదు. నేను చెప్తానండి, ఒక చాలా అద్భుతమైన సంఘటన నా జీవితంలో జరిగింది. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోషన్ అయినప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరు కూడాను వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి చీఫ్ ఇంజనీర్ గారు అందరు పెద్ద పెద్ద కాళ్ళు పట్టుకుని ఇక్కడ విశాఖపట్నం దగ్గరలో పోస్ట్ చేయించుకున్నారు అందరూ. ఎవరన్నారు, మీరు కూడా వెళ్ళి ఏసీ చీఫ్ ఇంజనీర్ కాళ్ళు పట్టుకుంటే మీకు ఇక్కడెక్కడ వేస్తారు కదండి అని. నేను భగవంతుడి కాళ్ళు పట్టుకున్నాను, జీవితంలో మరి ఎవరి కాళ్ళు పట్టుకోనని చెప్పాను. అంటే అక్కడ
మరి ఏం చేశారంటే నన్ను నాగ్పూర్ పోస్ట్ చేశారు. అక్కడ కూడా నాగ్పూర్లో పోస్ట్ చేయలేదు, నాగ్పూర్ దగ్గరలో 120 కిలోమీటర్ల దూరంలో నాగ్చీరా ఫారెస్ట్. నాగ్చీరా అంటే పెద్ద పుల్లు తిరిగే అడవి. అందులో 93 రైల్వే బ్రిడ్జిలు 9 నెలల్లో కట్టాలి. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ప్రాజెక్ట్ అది. అక్కడ కట్టాలి. అక్కడ మా ఎంటెక్లు బీటెక్లు గోల్డ్ మెడలిస్టులు అందరూ కూర్చున్నారు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అందరూ చాలామంది. ఎవరు వెళ్తారు వెళ్ళన్నాడు. ఎవరు అందరిలో తలదించి కూర్చున్నారు. ఇది వెళ్ళరా ఎవరండి, ఎవరు వెళ్ళలేదు. అది ఆ అడవిలోనే, అందులో అన్నం దొరకని అడవి, అందులో పెద్ద పూలు తిరిగి అడవిలోనే మరి ఎక్కడ రిస్క్ తీసుకుంటాం అంటే వెళ్ళవచ్చు. ఎవరు వెళ్ళలేదు. అంటే ఎవరు లేరంటే నేను ఒక్కళ్ళు లేచాను. లేచిన తర్వాత మా చీఫ్ ఇంజనీర్ అడిగారు, ఏంటి నీకు ధైర్యం, అక్కడ అసలు మేమే అనుకుంటున్నాం 93 బ్రిడ్జిలు 9 నెలలు కట్టంగా ఏ 30-20 అంటే కట్టగలం కానీ కట్టలేము అనుకుంటున్నాం మేము. అందులోనే అడివి, అన్నం దొరకని అడివి, ఏ ధైర్యంతో నిలబడ్డాను. ఆమె ఫోటో జేబులను తీసేస్తా, ఇదిగో దిస్ ఈస్ భగవాన్ సత్సాయి అన్నాడు. ఈయన ఉన్నాడు, ఈయన చేయిస్తాడని చెప్పాను. ఈయన చేయిస్తాడని చెప్పాను నేను. అంటే నీకు అంత నమ్మకమా అన్నాడు. అవి తీరుతుంది చూడు అన్నాను. అంటే సరే నేను వెళ్ళాం. రాత్రి అహోరాత్రులు కష్టపడ్డాం. అది వారానికి ఒక రోజు మరి ఇక్కడ భోజనం దొరకదు ఏం చేస్తా ఉన్నాడు. శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసం చేసాడు, నేను 9 నెలలు చేయలేదు నాన్న. అంతే కదండి, భగవంతుడే చేశాడు. నేను హాయిగా వెళ్ళేవాడిని. అక్కడ క్యారెట్ దుంపలు, ఏదో మొక్కజొన్న పొత్తులు, కమలా పళ్ళు, అవి యాపిల్ పళ్ళు అవి దొరికివి. అవి తిని బతికే వారానికి ఒకమారు నాగపూర్ వచ్చి భోజనం చేసేవాడు. అలా చేసాం. 9 నెలలు చేసాం. 8 months 29 days 23 hours 1 hour బిఫోర్ మై టార్గెట్ బై 93rd ఫినిష్. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను. ఇదంతా నా గురించి చెప్తున్నాను అనుకుంటారు, కానీ ఇక్కడ కాదు. భగవంతుడు ఎట్లా చేస్తాడు. ఎక్కడైనా భగవంతుడు ఆయన స్టాంప్ వేస్తాడు, నేను ఉన్నాను రా బాబు అని. ఐ నో ఇట్ అంటాడు. నిజేంటి అది ఓపెనింగ్ అవ్వాలి. జనరల్ మేనేజర్స్ వాళ్ళు పెద్ద వాళ్ళందరూ ఇన్స్పెక్ట్ చేసి ఒక బ్రిడ్జిని 2 కోట్ల రూపాయలు బ్రిడ్జి కట్టాను. అది చూశాడు, చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, చాలా బాగుంది, కంగ్రాచులేట్ ప్రకాశ్రావు అన్నారు. పక్కన మా సిఇఓ గారు ఉన్నారు, ఆర్కే గోయల్ గారని. ఆయన అన్నారు, డోంట్ కంగ్రాచులేట్ ప్రకాశ్రావు, కంగ్రాచులేట్ సత్యసాయి బాబా అన్నాడు. అంటే అదేంటన్నాడు. అంటే వాడు ఒకటన్నాడు, వీళ్ళు స్వామి దేవుడు నమ్మకం పెట్టుకుంటారయ్యా, నమ్మకమే చేయిస్తుంది, ఓన్లీ సత్యసాయి డివోటీస్ కెన్ డూ సచ్ వర్క్ అన్నాడు. ఎవడికి పేరు వచ్చిందండి ఇప్పుడు? భగవాన్ సత్యసాయి. ఆయనకి రావాలి, మనం చేయగలండి. అదే ఇప్పుడు ఇక్కడ నువ్వు కట్టరా అని నువ్వు కట్టేవని అనుకుని చేయంటే మనకి ఒకటే అవుతుంది. అంటే భగవంతుడి మీద విశ్వాసం అట్లా ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. అట్లాంటి ఫెయిత్ ఉండాలి, నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు జీవితంలో సాధించారు. మీరు ఇవన్నీ ఆచరించగలరు. నేను చెప్తున్నవన్నీ మీరు ఆచరించగలరు. నేను ఆచరించగలను, నేను స్వామి నా ఇంట వెంట జంట ఉంటాడు అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోండి, ఖచ్చితంగా మీరు చేస్తారు. తర్వాత ఏది సాధించిన వినయం ఉండాలి. అది స్వామి దగ్గర నేర్చుకోవాల్సింది. మెడ్రాస్కి మంచినీళ్ళు ఇచ్చే 250 కోట్ల రూపాయలతో. అప్పుడు భగవాన్ 3000 మంది వచ్చారు పుట్టపర్తి స్వామికి దగ్గరికి. అంటే ఎందుకు వచ్చారు అడుగన్నారు. అంటే స్వామి మీరు మంచినీళ్ళు ఇచ్చారు కదా, మీకు కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చారు. అంటే స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చి, బంగారు నేనే మీకు కృతజ్ఞత చెప్పుకోవాలయ్యా అన్నారు. అదేమిటి స్వామి, మీరు కృతజ్ఞత చెప్పుకోవడం ఏంటి స్వామి, మీరు మాకు మంచినీళ్ళు ఇచ్చారు కదా. అంటే మీకు సేవ చేసే మహాభాగ్యం నాకు ఇచ్చారు కదా అన్నారు భగవాన్ సత్సాయి. ఎంతటి అదండి, వారి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఇట్లాంటివి నేర్చుకోవాలి మనం. తర్వాత స్వామి చెప్తారు, మీరు ఏదైనా ఒక సేవ చేద్దాం అనుకుంటారు, ఏదో అదే అమ్మో చేయలేనటువంటి అమ్మో నేను చెయ్యగలనా అని మీరు ఎప్పుడైనా అనుకుంటే మీ జీవితంలో చేయలేరు. నేను చెయ్యగలను, నాకు భగవంతుడు అండగా ఉన్నాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇందాక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఈ రెండు ఉండాలి. స్వామి చెప్పేది అదే, ఫెయిత్ ఇన్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉండి నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలుగుతావు అని చెప్పారు. అంచేత ఆ ఫెయిత్ ఇన్ సెల్ఫ్ అనేటువంటిది అది చాలా అవసరం మనకి. అది ఆత్మవిశ్వాసం ఉండాలి. భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు అని వెళ్ళండి ముందుకి, ఏ పనైనా కూడా మీరు తప్పకుండా చేయగలుగుతారు. అది అని చెప్పి సత్య సంకల్పం కలిగి ఉండండి అన్నారు. అంటే ఏంటి అంటే, సత్య సంకల్పం అంటే మీరు ఏంటి అంటే ఫర్మ్ డిటర్మినేషన్. అది కూడా ఖచ్చితంగా నేను చెయ్యగలను అనే పాజిటివ్ థింకింగ్తో ఉండేటువంటి ఫర్మ్ డిటర్మినేషన్ చెయ్యాలి మీరు. అది మిమ్మల్ని ఏ పనైనా చేయిస్తున్నాం ఈ చేత అని చెప్పి స్వామి చెప్పారు. అంచేత అది ఎట్లాగైందంటే, భగవాను ఆయన తనకు
90వ జన్మదినోత్సవం అప్పుడు 100 కోట్ల రూపాయలతో ఆసుపత్రి కట్టేస్తానన్నారు. పుట్టపర్తిలో కడతానని చెప్పారు. అంటే జోగారావు గారు, కల్న జోగారావు గారు ఉండేవారు. ఇదేంటి స్వామి ఏడాదిలో కడతాంటే 100 కోట్ల రూపాయల ఆసుపత్రి అంటున్నారు, అసలు ఆ ఇంజనీర్లతో వాళ్ళతో మాట్లాడితే కనీసం 6 సంవత్సరాలు పడుతుందని అంటారు, ఫాస్ట్ అయితే 5-6 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. ఎలాగ ఈ స్వామి ఏమని వచ్చి ఏడాదిలో పనిచేస్తుంటే అసలు డబ్బు లేదు. సెంట్రల్ ట్రస్ట్లో అప్పుడు 60 లక్షలు ఉన్నాయి, 60 lakhs స్వామి దగ్గర. ఎలా కడతారండి? ఏంటన్నారు స్వామి? సత్య సంకల్పం చేసుకోండి బంగారు అన్నారు. అంటే ఆయన సరే ఇంకా మరి ఏం చేస్తారు, ఆయన ఇంజనీర్ గారు ఆయన కాబట్టి జోగారావు గారు వచ్చి అడిగారు, స్వామి మనం ఈ ఆసుపత్రి మీరు ఏడాదిలో కట్టేస్తారంటున్నారు, అంటే డిసెంబర్ 1వ తారీఖున ప్రారంభిద్దాం స్వామి అన్నాడు. అంటే వద్దు బంగారం. అదేంటి స్వామి అంటే ఇప్పుడు అంటే పంటలు కోసుకుంటారు రైతులు, మనం హాస్పిటల్ సేవ చేస్తామంటే వాళ్ళ పడితే హాస్పిటల్ కట్ట ప్రారంభిస్తే వాళ్ళందరూ సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళ పనులన్నీ పడుతాయి, వద్దు అని అయిపోయింది. జనవరి 1న వచ్చాడు, స్వామి ఇప్పుడైనా ప్రారంభిద్దాం అంటే పండుగ అయ్యా, పాపం వాళ్ళ మనవలు అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ ఇళ్ళకి వస్తారు, హాయిగా గడుపుకొని ఇప్పుడు ఎందుకు అన్నారు. అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి 1నే వచ్చాడు. అంటే వచ్చే నెల పరీక్షలు పిల్లలకి మన కానీ హాస్పిటల్ కడతామంటే వాళ్ళు వచ్చి సేవ చేస్తూ ఉంటారు, వద్దు అన్నారు. 3 నెలలు అయిపోయింది, ఇంక 9 నెలలే ఉంది, ఇంక అయినట్టే ఉంది అనుకుని ఆయన మార్చిలో అడగడానికి వెళ్ళేది పరీక్షలు. ఏప్రిల్ 1న వచ్చి స్వామి పరీక్షలు అయిపోయి ఇప్పుడైనా ప్రారంభిద్దామా అన్నాడు. అంటే వద్దు బంగారు అన్నారు. ఇచ్చేదంటే పాపం నేను ఎన్నోడుకు పరీక్షలు కష్టపడ్డారా ఈ పిల్లలు అని ఆ పిల్లలు తీసుకుని కోడైకనాలు వెళ్ళిపోయారు స్వామి. అది ఇంక బాగా అయినట్టే ఉంది ఈ హాస్పిటల్ అని చెప్పి దర్శనానికి వెళ్ళడం మానేశాడు. ఆయన స్వామి దర్శనానికి వెళ్ళడం మానేశాడు ఆ జోగారావు గారు. అంటే ఇది దర్శనానికి ఎందుకు రాలేదు జోగారావు పిలవండి అన్నారు. ఏం ఏమయ్యా ఎందుకు రాలేదు దర్శనానికి అన్నారు. అంటే స్వామి హాస్పిటల్ కడతానని వాగ్దానం చేసిన వారు మీరు, కట్టవలసిన ఇంజనీర్ నేను. ఇక్కడ ఏమో వచ్చి అందులో 6 సంవత్సరాలకి అట్లా కడతానని చెప్పారు, అందులో ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, ఇంక 8 నెలలు టైం ఉంటుంది, ఇంకేం కడతానులే స్వామిని, నన్ను కూడా స్వామితో పాటు నన్ను కూడా అందరు కూడా నిందిస్తారు అని చెప్పి స్వామి ఆ తలనొప్పి వచ్చి నేను రాలేదు స్వామి, అది తలుచుకుంటే తలనొప్పి వచ్చింది అందుకే రాలేదన్నాడు. అంటే కట్టేవాడిని నేను, నీకెందుకు తలనొప్పి అన్నాడు భగవాన్ సత్సాయి. కట్టేవాడిని నేను, నీకెందుకు తలనొప్పి అన్నారు. మే 1వ తారీఖున వచ్చారు, మే 7వ తారీఖున శంకుస్థాపన చేశారు. నవంబర్ 22 5 నెలల 20 రోజుల కాలంలో 100 కోట్ల రూపాయల ఆసుపత్రి చక్కగా అద్భుతంగా తయారైపోయి అందులో స్వామి ఆదేశించినటువంటి ప్రకారము 4 ఆపరేషన్లు స్వామి యొక్క బర్త్డేకి ఒక్కరోజు ముందు 22వ తారీఖుని 1991 జరిగాయి. ఎట్లా జరిగింది? సత్య సంకల్పం స్వామి అంటే. స్వామి అంటే చూడండి, స్వామి యొక్క గొప్పతనం, సత్యసాయి అవతారంతో గొప్పతనం ఏంటంటే అది నేనే చేయగలను మీరు ఎవరు చేయలేదని అనలేదండి, ఎప్పుడు అనలేదండి. అది ఇంత గొప్ప అవతారం కూడా మీరేం చెప్పి సత్య సంకల్పం చేసుకోండి, ఆత్మవిశ్వాసము భగవద్విశ్వాసము కలిగి ఉండండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పారు భగవాన్ సత్యసాయి. అలాగే దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ విశాఖ జిల్లాలోనే. మనకి 3 పిల్లలు, వాళ్ళ చేతిలో రూపాయి లేనటువంటి వాళ్ళు 650 గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు 2 కోట్ల తయారైపోయింది, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అట్లా అడవిలో గరుగుబిల్లి అనేటువంటి ఒక కొండ మీద హుకుంపేట పాడేరు ట్రైబల్ ఏరియాలో ఆ వాళ్ళందరూ కూడా ఆ గిరిజనులందరూ కూడా సేవ చేశారు. హాయిగా కట్టారు కదా. ఇప్పుడు అయిందా లేదా? రత్నాకర్ గారు వచ్చి ఆసుపత్రి అదే టెంపుల్, అక్కడ ఆసుపత్రి, తర్వాత ఒక స్కూల్ కూడా కడుతున్నారు. అవన్నీ చూసి ఆశ్చర్యపోయారు. అది 15,000 మంది వచ్చారు అక్కడికి, ఓన్లీ గిరిజన్స్. ఆవేళ సగం మందికి చెప్తాను. ఎలా జరిగింది? ఓన్లీ ఫెయిత్ ఇన్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఫెయిత్ ఇన్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ స్వామి చెప్పింది. ఈ 2 చేశారు. వాళ్ళు చేశారా లేదా? చేసి చూపించారు. 3 పిల్లలు చేతిలో రూపాయలు లేని వాళ్ళు ఎలా చేయగలిగారు? సో అది చాలా ముఖ్యమండి. అన్నిటినీ మించి స్వామి చెప్తారంటే, బంగారు సత్యసాయి భక్తులంటే ఎట్లా ఉండాలా? ఆణిముత్యంలా ఉండాలి బంగారు, ఆణిముత్యంలా ఉండాలి. నేను అద్దంలో చూస్తుంటే ఫోటో తీసుకుంటే ఎంత బాగుంటారా అనిపించాలరా. అందుకని నీ ఫోటోలు తీసుకుంటే ఈ వీడెవడు అక్కడ ఇప్పుడే జైలు నుంచి దిగి వచ్చి దొంగలా ఉన్నాడు వీడెవడో అనుకోకూడదు మనం ఎప్పుడు. దయచేసి మీరు లోకాన్ని చూసి మోసపోకండి,
మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. మిమ్మల్ని ఎలా ఉండాలో వాళ్ళని చూసి మీరు గడ్డలు పెంచుకోవడం కాదు. మిమ్మల్ని చూసి చదువుకున్నటువంటి వ్యక్తి అయితే ఇలా ఉండాలి అనేటువంటి అలా ఉండాలి మీరు అందరూ కూడా. వాళ్ళని చూసి మీరు ఇతరులను చూసి మోసపోకండి. దయచేసి మీ జీవితాన్ని తగలబెట్టుకోకండి. నేను చెప్తున్నాను, స్వామి చెప్పినటువంటి మాటలో పయనించండి. స్వామి చెప్పింది ఆణిముత్యంలా ఉండాలి బంగారు సత్యసాయి డివోటీ అంటే అన్నారు. అంటే అట్లా ఉండాలి మనం. ఖచ్చిత స్వామి చెప్పినటువంటివి ఎన్నో చెప్పారు. ఆయన ఎంత మీరు కొన్ని విషయాలు చెప్తే భగవంతుడిలా మాట్లాడతాడు అనుకుంటారు మీరు. ఒక నాటకం తీసుకెళ్ళాను నేను, కృష్ణలీల తరంగడని నాటకం. అంటే నాకు ఏదో రాయమన్నారు, కృష్ణుడి బాల్యలీలలు స్వామిల బాల్యలీలలో కంపేర్ చేస్తూ ఒక రాద్దామని అనుకుంటే ఎక్కడా దొరకలేదు పుస్తకం. ఆఖరికి ఒకే ఒక విశాలాంధ్ర దుకాణం ఉంటే అక్కడికి వెళ్తే నా దగ్గర లేదండి కృష్ణుడి బాల్యలీల పుస్తకాలు ఏం లేవండి పోండి అన్నాడు. అంటే బయటకు వచ్చాను. బయటకు వస్తే వాడికి ఏవో కొన్ని అప్పుడు నేను బయటకు వచ్చేటికి ఏవో కొత్త ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టాడు. పెడితే వాడు ఒక ప్యాకెట్ తీసి నేను స్వామి ఏంటి ఎట్లా రాయమైనావు తండ్రి అని నమస్కారం చేసుకుంటే వాడు ఆ ఫస్ట్ ప్యాకెట్ ఇలా కట్ చేసి అందులోంచి ఒక పుస్తకం తీసి ఆ ర్యాకులో పెట్టాడు. చూస్తే యశోద కృష్ణ అమ్మ నాయన బాగుంది, ఏదో స్వామి ఏదో ఉన్నాడని తీసుకుని ఆ పుస్తకం తీసుకుంటే అది బాల్యలీలలు, కృష్ణుడి తాలూకు బాల్యలీలలో ఆయన సూరదాస్ గారు వర్ణించిన దాని మీద అదొక రీసెర్చ్ బుక్. రీసెర్చ్ చేసినటువంటి PhD తీసుకుని డాక్టర్ వసుమతీదేవి అని తీసుకున్నారు. ఆవిడ రాసినటువంటి థీసిస్ అది. అద్భుతంగా బాల్యాలు వర్ణించాడు. అది తీసుకెళ్ళాను శుభ్రంగా. అది నాటకం రాశాను. చూడండి, నాటకం రాసి తీసుకెళ్ళి పుట్టవని తీసుకెళ్ళిన తర్వాత మా స్టేట్మెంట్ వాళ్ళకే ఇచ్చాం. అది మేము స్వామిని అడుగుతా ఉన్నారు. కూర్చున్నారు, ముందు కూర్చున్నారు, మేము వెనకాల కూర్చున్నాం. వాళ్ళు స్వామి వచ్చారు, ఎవరితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు వరండా క్యాండిడేట్లు కాబట్టి ఆ పుస్తకం నా ఒళ్ళు పడేసి ఆయన వరండాలో కలిపారు. వాళ్ళు స్వామి ఒక 5 పాటలు అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. మొగాళ్ళ వైపు సాధారణ తిరిగి రారు. మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో బాగుందామని అదృష్టం అనుకుని పట్టుకుని ఇట్లా స్వామి పక్క చూస్తున్నాను. చూస్తుంటే స్వామి వస్తున్నారు. నేను ముందుకు వెళ్ళబోతుంటే ఆ సేవదల మెంబర్ పట్టుకున్నాను నన్ను వెనకతల. అంటే అప్పుడు వెనకతల చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన స్వామి వెనకతల. ఆయన స్వామి వాడితో మాట్లాడతారు, నువ్వు పట్టుకోకూడదు. నేను మధ్యకి వెళ్ళిపోయాను. అయితే స్వామి ఇది ఎంత నాటకం పేరు అన్ని రాస్తే స్వామి పట్టుకున్నారండి. చేయి పట్టుకుని నేను రాయించింది కదా నాటకం, నేను రాయించింది కదా అన్నారు. అవును స్వామి రాయింది, లేకపోతే ఆఖరి నిమిషంలో స్వామి సాయిరాం అనుకుంటే పుస్తకం దొరికింది, లేకపోతే దొరకలేదు నాకు. అంతవరకు అన్ని బుక్ ఎక్కడ దొరకలేదు నాకు. అది తీసుకున్న తర్వాత నాకు అన్నీ తెలుసు బంగారు, నువ్వు ఎప్పుడు నువ్వు విశాఖపట్నంలో బయలుదేరినప్పుడు నేను సంగతి అంతా తెలుసు నాకు అని. ఇప్పుడు సభలో పెద్దవాళ్ళు వచ్చారు, మాట్లాడాలి బంగారు, నాకు ఇప్పుడు తీరిక లేదు, మధ్యాహ్నం నీతో మాట్లాడతాను అని చెప్పి తగ్గిలా మొహం పెట్టంటారు. ఏమనుకోకు బంగారు. భగవంతుడండి, ఏమి నేర్చుకున్నామండి ఆయన దగ్గర నుంచి. మనం ఒకరిని గౌరవించడం కూడా నేర్చుకోవటం లేదు. వాళ్ళు సత్సంగి ఉంటారు చాలామంది మనస్పర్ధలతో. అది ఆయన భగవంతుడు. ఏంటి ఏం అనుకోకుండా సముద్రంలో నీటి పొట్టులు అంటే ఒక చిన్న భక్తుడి దగ్గరికి వచ్చి ఆయన నేను మధ్యాహ్నం అయితే మాట్లాడదు బంగారు ఏమనుకోకు అని. అలా ఎప్పుడైనా ఎవరికి ఎప్పుడు మనం వెళ్తుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం అనుకోండి, ఆ సమయానికి వెళ్ళలేకపోతాం. మనం ఎప్పుడు కలిసినప్పుడు అయ్యో మీరు నేను రాలేకపోయినా దయచేసి ఏమనుకోకండి అని చెప్తామా? ఏవైతే వెళ్ళకపోతే మనకు టైం లేదు అంతే కదా అనుకుంటాం. కాదు. అంటే భగవంతుడి నుంచి నేర్చుకోవాల్సినటువంటి వినయం, ఎంత వినయం! ఆ వినయం నేర్చుకోవాలి. సత్యసాయిబాబాకు ఉన్నటువంటి వినయం ప్రపంచంలో ఎవరికీ లేదు. అటువంటి వినయం, అలాంటి వినయాన్ని అంటే ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ స్వామి చెప్పినటువంటివి. సేవ ఎట్లా చేయాలో చూసుకోండి, నేర్చుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ముఖ్యమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము, దైవ విశ్వాసము కలిగి ఉండండి. మీరు వినయాన్ని అలవాటు చేసుకోండి. ఆణిముత్యంలా ఉండండి. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండండి. స్వామి దగ్గర నుంచి నేర్చుకోండి. త్యాగం నేర్చుకోండి. సేవ చేయనటువంటి వాడు మనిషే కాదన్నారు కాబట్టి చక్కగా సేవ చేయడం, నిస్వార్థమైనటువంటి సేవ చేయండి. ఎప్పుడు కూడా ఒకటే ఒక విషయం చెప్తారు. ఎప్పుడు కూడా మీకు సంపద కానీ, అధికారం కానీ, లేదా పదవి కానీ ఇవేమీ కూడా నీకు మనశ్శాంతిని ఇవ్వలేవు. కేవలము భగవద్ విశ్వాసము, నిస్వార్థమైన సేవ, ఇవే మాత్రం నీకు మనశ్శాంతిని ఇస్తాయి బంగారు అని చెప్పారు. మనశ్శాంతి కావాలా లేకపోతే డబ్బు కావాలా మీరు తెచ్చుకోవాలి. చేద్దా
ఎప్పుడు కూడా ఇలాంటి వాటి గురించి వరి అవ్వకండి ఎప్పుడు కూడాను. ఇలా చేసి ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఇట్లాంటివి భగవంతుడి జీవితం